ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితో అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో వందనాలు. దేవుని వాక్యం చూసుకుందాం. 1 యోహాను 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ఒకసారి డిఎల్ మూడీ గారు తన బృందము చికాగో నగరంలో ఒక చర్చిని నిర్మించడం జరిగిందంట. చర్చిని నిర్మించిన తర్వాత ఒక సహోదరుడు మూడీ గారిని చూచి, సహోదరుడా మూడీ, నేను బలిపీఠం మీద ఒక వాక్యం బోర్డు పెట్టాలనిపిస్తుంది, మీరు అనుమతిస్తే, మీరు అంగీకరిస్తే అది చేస్తాను అన్నాడంట. దానికి మూడీ గారు సరే సహోదరుడా అని అనుమతించాడంట. అయితే మూడీ గారు తలంచింది ఒకటి, ఆ సహోదరుడు చేసి తీసుకొచ్చింది మరొకటి. ఏదేమైనప్పటికీ కూడా అతడు దేవుని వాక్యాన్ని, గాడ్ ఈజ్ లవ్ అనేటువంటి వాక్యాన్ని చెక్కుకొని బోర్డుపై అది తీసుకుని వచ్చి బలిపీఠం మీద తగిలించారంట. దీని అర్థం దేవుడు ప్రేమై ఉన్నాడు. ఒక రాత్రి ఒక వ్యక్తి ఆ దారినే పోతూ ఉన్నాడంట. చర్చి వైపు చూచి నిలబడి దేవుడు ప్రేమై ఉన్నాడు అని ఆ వాక్యాన్ని చదివి మిక్కిలి ఆశ్చర్యంతో వెళ్ళిపోయాడంట. మళ్ళీ రెండవ రోజు మరొకసారి వచ్చి అదే మాటను చదువుతూ లోపలికి వచ్చాడు. తిరిగి అదే వాక్యాన్ని స్మరిస్తూ తన 2 చేతులను ముఖంపై పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడంట. ఏడుస్తున్న అతన్ని చూచి మూడీ గారు అనుకున్నాడంట, నిన్న నా ప్రసంగం విన్నందుకు ఈ రీతిగా పశ్చాత్తాపడుతున్నాడేమో అని తలంచి అతని దగ్గరికి వెళ్ళి, నీకేమైంది, ఎందుకు ఏడుస్తున్నావు సోదరుడా అన్నాడంట. అందుకు అతడు, అయ్యా ఏమీ లేదు అన్నాడంట. దానికి మూడీ గారు, నిన్న విన్న వర్తమానంలో ఏ వాక్య భాగం నీకు ఆశీర్వాదకరంగా ఉంది అని అడిగాడంట. అయ్యా నిన్న మీరు వాక్యం బోధించారని నాకు తెలియదు అన్నాడంట. పాడిన పాటల్లో ఏ పాట నీకు నచ్చి ఏడుస్తున్నావు అని అడిగాడంట మూడీ గారు. అయ్యా పాటలు కూడా నాకు తెలియదు, కానీ అక్కడ చూడండి దేవుడు ప్రేమయ్య ఉన్నాడు, ఆ మాటే నాకు దుఃఖాన్ని కలుగజేస్తుంది అని చెప్పాడంట. అప్పుడు మూడీ గారు సంగతి గ్రహించి, అవును దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని అనగానే అతడు ఆ కరుణామూర్తి ప్రేమను పొందుటకు నాలో ఏ మంచి లేదు నాయన అన్నాడంట. మూడీ గారు ఒక అరగంట సేపు ఆ వ్యక్తితో దేవుని వాక్యాన్ని, దేవుని ప్రేమను పంచుకొని అతన్ని రక్షణలోకి నడిపించాడు. దేవుడు ఒక వ్యక్తిని రక్షించాలి అనుకుంటే ఏ రకంగానైనా రక్షించగలడు. దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమలో కపటం లేదు. ఆయన ఎలాంటి పాపినైనా సరే, ఎలాంటి దుష్టత్వంలో జీవించుచున్న వానైనా సరే ఆయన ప్రేమతో, కరుణతో 2 చేతులు తన వైపుకు చాచి ఆహ్వానిస్తున్నాడు రక్షించడానికి, నిన్ను నరకంలో నుండి తప్పించడానికి. ఎలాంటి ప్రేమగల దేవుడు చూడండి. ఒక చిన్న వాక్యము ఆ వ్యక్తిని ఆకర్షించింది. దేవుని యొక్క వాక్యాలు చర్చిలలో బయట పెట్టేది అందుకేనండి. ఏదో ఒక వాక్యం ఏదో ఒక వ్యక్తిని ఏనాటికైనా మారుస్తుంది అనే నమ్మకంతో. కాబట్టి మనం కూడా మన కుటుంబాలలో అన్ని చోట్ల ఏదో మంచి లొకేషన్స్తో కూడినటువంటి ఆ ఫ్రేమ్స్ పెట్టుకునేదే కాదు, కానీ దేవుని యొక్క వాక్యంలో జీవం ఉంది. ఆ జీవం కలిగిన వాక్యం ఏ వ్యక్తినైనా ఆకర్షిస్తుంది. అందుకొరకే మన కుటుంబాల్లో కూడా దేవుని వాక్యాన్ని ఫ్రేమ్లుగా పెట్టుకోండి. దేవుడి మాటలు దీవించుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల నాయన, నీకు స్తోత్రములు ప్రభువా. దేవుడు ప్రేమ స్వరూపి. అవును నాయన, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. నీవు ప్రేమయే ఉన్నావు. ఈ మాట ఒక మనిషిని, ఎలాంటి పాపినైనా సరే కదిలించే ప్రేమ నీ ప్రేమ నాయన. కలువరి శిలువలో నీవు ఒక పాపి కొరకు నీ ఆఖరి రక్తపు బొట్టంతా కార్చినారు. మీ ప్రేమను పొందడానికి నిజంగా మనిషిలో ఏ విధమైన మంచి లేదు, ఏ యోగ్యత లేదు ప్రభువా. మీ కరుణ, మీ కృప, మీ గొప్పతనం, ఎంత మంచితనం మా పట్ల మీరు చూపిస్తున్నారు తండ్రి, నీకు స్తోత్రాలు. అలాగా వ్యక్తిని ఎలాగ మీరు ఆకర్షించుకున్నారో ఈ లోకంలో దేవుని ప్రేమ ఎరుగకుండా తిరుగుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి. మీరే కృప చూపించమని, దయతో మా ప్రార్థన ఆలకించమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. అనేకులు విని మేలు పొంది క్రీస్తు యొక్క ప్రేమను తెలుసుకునే విధంగా వారికి దేవుని వాక్యాన్ని అందించండి. ఈ వాక్యాన్ని విన్న మీలో ఇంకా క్రీస్తు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించని వారు ఎవరైనా ఉన్నట్లయితే క్రీస్తు ప్రభు మీ కొరకు చేసినటువంటి గొప్ప త్యాగాన్ని గుర్తించండి. ఆయన కలువరి శిలువలో మీ కొరకు రక్తాన్ని కార్చినాడు. ఒక పాపి నరకంలో పడడం ఆయనకి ఇష్టం లేదు. ఒక పాపి యేసును తెలుసుకోకుండా మరణించడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన ప్రేమయ్య ఉన్నాడు. ఆయన ప్రేమతో ఆఖరి రక్తపు బొట్టును కలువరి శిలువలో నీ కొరకు కార్చినాడు. కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి. ఆయన రక్తంలో కడుగుబడకపోతే ఒక పాపికి రక్షణ లేదు, నిరీక్షణ లేదు, పరలోక రాజ్యంలో స్థానము లేదు. కాబట్టి ఆయన ఇచ్చేటువంటి రక్షణను స్వీకరించండి. ప్రభు మీ ఆత్మను రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యూ.